హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 18వ జాతీయ ఉద్యాన మరియు వ్యవసాయ ప్రదర్శన ఘనంగా ముగిసింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగిన మేళాలో ఇండోర్, అవుట్డోర్ మొక్కలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొక్కలతో పాటు గార్డెనింగ్కు అవసరమైన పలు రకాల ఉపకరణాలు, కుండీలు, అలంకరణ సామగ్రి, మట్టి మిశ్రమాలు, సేంద్రియ ఎరువులు ఇలా పలు రకాలు ఒకే చోట లభించి ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్వాహకులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ నర్సరీ మేళాకు విశేష స్పందన వచ్చింది. మాకు సరి అయిన ధరలో ఇక్కడ దొరుకుతున్నాయి. అన్ని చెట్లు ఒకటే చోట దొరుకుతున్నాయి. అన్ని ప్రాంతాల చెట్లు ఒకటే చోట దొరుకుతున్నందుకు మాకు చాలా హ్యాపీ. వేరు ప్రాంతాల మొక్కలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి, అన్ని రకాలని. ప్లస్ నేను మియాజాకి మొక్క తీసుకున్నాను. నేను ఇది జపాన్లో దొరుకుతుంది, చాలా అరుదైన మొక్క. ఈటీవీ కిసాన్లో కూడా 2-3 సార్లు వచ్చింది నేను చూసినప్పుడు. మేము ఆల్రెడీ ఇంట్లో మల్బెరీ, టెర్రస్ గార్డెనింగ్ అన్నీ చేస్తున్నాము. మల్బెరీ చిన్న ఫ్రూట్ ఉందని చెప్పి పెద్ద ఫ్రూట్ ఇప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళడానికి అనేది వచ్చామండి. బాగుంది, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటివి ఇంకా ప్రోత్సహించాలని చెప్పి ఆలోచిస్తున్నాము. మొక్కలు అన్నీ బాగున్నాయి. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసిన. మాకు కావాల్సిన మొక్కలన్నీ కొడుకు. యాక్చువల్గా మాకు ఒక బాన్సే గ్రూప్ ఉంది. ఇట్లా బాన్సే గ్రూప్లోనే షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నర్సరీ మేళ ఎప్పుడు జరుగుతుందని. ఇక్కడ బాన్సే రా మెటీరియల్స్ దొరుకుతున్నాయి, నెక్స్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసా. మన అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి మనం అన్నీ కొనుక్కోలేం. సో ఇట్లాంటి నర్సరీ మేళాస్కి విజిట్ చేస్తుంటే మనం ఏం కావాలో కొనుక్కోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, లైక్ డిఫరెంట్ పీపుల్ మీట్ అవుతుంటాం, ఫ్రెండ్స్ మీట్ అవుతుంటాం. మా ఫ్రెండ్స్ గ్రూప్లో సరదాగా మీట్ అవుదాము. బాన్సే గ్రూప్ కాబట్టి ఇక్కడ బాన్సే మొక్కలు ఉంటే చూద్దామని చెప్పేసి వచ్చినాము. ఇక్కడ మొక్కలు కూడా చాలా బాగున్నాయి, మాకు నచ్చినాయి. అన్నీ కూడా కొన్ని మొక్కలు తీసుకున్నాం మేము కూడా. నేను ఇండోర్ ప్లాంట్స్ చూశాను, డెజర్ట్ ప్లాంట్స్ చూశాను, అండ్ ప్లాంటేషన్ ప్లాంట్స్ చూశాను, ఫ్రూట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ చూశాను. ఒక్క దగ్గరే మనకి అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండే దగ్గరికి మనం చూసుకోవచ్చు. ఈ యొక్క దాని గురించి గైడెన్స్ బాగిస్తున్నారు. డెజర్ట్ ప్లాంట్స్ అయితే ఇంకా కౌంట్లెస్ ఉన్నాయి. ఎక్కడ చూడ ఆల్మోస్ట్ ఆల్ షాప్స్లో ఉన్నాయి. ఆన్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మంచి గ్లోరిఫై ఉంటుంది, మంచి నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. నగర సేద్యం నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో మిద్దె సాగు, అలంకరణ మొక్కల పెంపకానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు అనుగుణంగా విభిన్న రకాల మొక్కలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మన దగ్గర అన్ని ఎక్సోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని కుండీల్లో పెరిగే ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. దాని తర్వాత ఇంపోర్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. థాయిలాండ్ వాటర్ యాపిల్స్ ఉన్నాయి, రెడ్ సూరినామ్ చెర్రీ అన్ని స్వీట్ ఉంటుంది. తర్వాత అకాయ్ బే చెర్రీ ఉంది మా దగ్గర, మియాజాకి మ్యాంగో ఉంది, కటిమన్ మ్యాంగో ఉంది, రెడ్ పల్మార్ ఉంది. ఇవన్నీ రేర్ ఫ్రూట్స్ అనమాట. మనం త్రూ అవుట్ ఇండియా తిరిగి రేర్ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసి మనము ఇక్కడ మేళాల్లో పెట్టడం జరిగిందండి. అనగా ఈ నర్సరీకి అవసరమైనటువంటి నర్సరీ ఇన్పుట్స్ అనమాట. సో మనం గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికి బయో ఫెర్టిలైజర్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇటువంటి ఏవైతే మొక్కకి అవసరమైనటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మేము గార్డెనర్స్కి, ఇటు రైతులకి మేము సప్లై చేయడం జరుగుతుంది. కన్సల్టెన్సీ మేజర్ కోర్ అనమాట. ఎవరైనా ఫార్మర్ కానీ, గార్డెనర్ కానీ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం, అది గార్డెన్ వాళ్ళ క్రాప్స్లో వచ్చే ప్రాబ్లమ్ని మాకు త్రూ ఫోటో ద్వారా మాకు పంపించినట్లయితే మాకు డెడికేటెడ్ చీఫ్ సైంటిస్టులు అలాగే జూనియర్ సైంటిస్టుల టీం ఉంది. దాన్ని అనాలిసిస్ చేసి ఎటువంటి మెడిసిన్ దానికి సూటబుల్ అవుతుంది, ఎంత డోసేజ్ దానికి మనం ఇవ్వాలి అన్న దాని మీద మన కంపెనీ వర్కౌట్ చేయడం జరుగుతుందన్నమాట. వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ నగర జీవనం నరకంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రకృతిని కాపాడేలా నగర సేద్యం, మిద్దె తోటల పెంపకం విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మేళాల ఏర్పాటు మొక్కల పెంపకందారులకు ఎంతో ఉపయోగపడుతుందంటూ సందర్శకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.